బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కలెక్టర్ గా బి గోపి, కరీంనగర్ అదనపు కలెక్టర్ గా ప్రఫుల్ దేశాయ్ నియామకమయ్యారు. ఇక నల్గొండ కలెక్టర్ గా ఆర్వి కర్ణన్, జేహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా వెంకటేష్ దోత్రే, సూర్యాపేట అదనపు కలెక్టర్ గా చెక్క ప్రియాంక, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ గా హేమంత కేశవ్ పాటిల్ ను బదిలీ చేసింది. ఇక పెద్దపల్లి అదనపు కలెక్టర్ గా జె అరుణశ్రీ, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గా జి రమేష్ గా నియామకమయ్యారు. ఇక ప్రస్తుతం నల్గొండ కలెక్టర్ గా పనిచేస్తున్న టి వినయ్ కృష్ణారెడ్డిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కలెక్టర్ గా బి గోపి, కరీంనగర్ అదనపు కలెక్టర్ గా ప్రఫుల్ దేశాయ్ నియామకమయ్యారు. ఇక నల్గొండ కలెక్టర్ గా ఆర్వి కర్ణన్, జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా వెంకటేష్ దోత్రే, సూర్యాపేట అదనపు కలెక్టర్ గా చెక్క ప్రియాంక, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ గా హేమంత కేశవ్ పాటిల్ ను బదిలీ చేసింది. ఇక పెద్దపల్లి అదనపు కలెక్టర్ గా జె అరుణశ్రీ, మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గా జె రమేష్ గా నియామకమయ్యారు. ప్రస్తుతం నల్గొండ కలెక్టర్ గా పనిచేస్తున్న టి వినయ్ కృష్ణారెడ్డిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది.